బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కోనార్క్ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు కాస్త వేడెక్కుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఏసీ కోచ్ లో కూడా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇక నాంపల్లి కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కోనార్క్ ఎక్స్ప్రెస్ పరిధిలో మంటలు చెలరేగుతున్నట్టు మనం దృశ్యాల్లో చూస్తున్నాము. ఇక ఏసీ కోర్సులో చెలరేగిన మంటలు కాస్త ఇంకా తీవ్రంగా వ్యాప్తిస్తున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి జైపూర్ వెళ్తున్న ట్రైన్ లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఇక ట్రైన్ లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఇక నాంపల్లి రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కోచ్ లో చెలరేగిన మంటలు తీవ్రంగా వ్యాప్తిస్తున్నట్టు మనం దృశ్యాల్లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రమాదాల్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఓన్లీ రైల్వేస్ లో మాత్రమే మంటలు చెలరేగాయా? కొద్దిసేపటి క్రితం నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. కోనార్క్ ఎక్స్ప్రెస్ లోని ఒక ఏసీ బోగిలో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. దీంతో ఆ యొక్క ఏసీ బోగిలో ఎవరు కూడా లేకపోవడంతో పెను ప్రమాదం కూడా తప్పిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏసీ బోగి ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్క బోగిలకు కూడా వ్యాపించాయి. అయితే అసలు ఈ మంటలు ఎట్లా వ్యాపించాయి, అసలు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ప్రజెంట్ మంటల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం భారీ ప్రమాదం కూడా దీనికి సంబంధించి తప్పిందనుకోవచ్చు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఏసీకి సంబంధించి దానిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి ఇటు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మంటలు ప్రజెంట్ అదుపులోకి కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత లోపల ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఆ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ నుంచే ఒక ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకా ఎక్కడైనా యొక్క దేని వల్ల ఒక ప్రమాదం చోటు చేసుకుంది అనే దానిపైన కూడా కొంత సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఆగి ఉన్న బోగీలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అందులో ఎవరు కూడా లేకపోవడంతో ఈ యొక్క ప్రాణాపాయం నుంచి కూడా అందరూ కూడా బయటపడిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఇలాంటి ప్రమాదం పైన ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఘటనా స్థలంలో పూర్తిగా దీనికి సంబంధించి స్థానికులు కావచ్చు, ఇటు ప్రయాణికులు, పోలీసులు అందరూ కలిసి ఒక్కసారిగా మంటల్ని కూడా అదుపులోకి తీసుకురావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? అక్కడున్న అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అసలు ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు, అధికారులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతము ప్రమాదం మాత్రం ఎలా జరిగిందనే దానిపైన కూడా కొంత సమయం వస్తే క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందా, ఇంకా లేకపోతే ఏదైనా కారణాల వల్ల ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందా
అనే దానిపైన కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు ఇప్పటికే పోలీసులు. అయితే కొంత ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు సమాచారం కూడా తెలుస్తుంది అసలు దేని వల్ల యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని దానిపైన కూడా పోలీసులు కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రం మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. नाम रहमत शरीफ है। हम लोग हैदराबाद में ही रहते हैं। हैदराबाद टू अजमेर जा रहे थे। अजमेर जा रहे हैं, ये अजमेर की गाड़ी है जयपुर एक्सप्रेस। ये 7:50 को यहाँ से निकलता। हम लोग 6:30 को यहाँ पर थे। 6:30 में ही वो फायर इंसिडेंस हो रहा था, छोटा सा ही था जब, तो हम लोग बच्चे पूरा सामान को आगे बढ़ा के फिर वापस आए। जब तक कोई हेल्प नहीं आया था उसके बाद हम लोग की वो पूरा, उसके बाद थोड़ा बहुत स्टाफ यहाँ पे था, आईना वाइना फोड़ के करके हम लोग थोड़ा बुझाए। उसके बाद पूरा फायर बुझाने वाले पूरे आ गए। छोटा सा आंच था लेकिन वो कंट्रोल नहीं हुआ। पूरा एसी कोच में पूरा तकरीबन 1-2 डब्बों में तक वो लग गया। ये ट्रेन जा रहा देखिए हैदराबाद टू अजमेर जा रहा, जयपुर गाड़ी है। नाम रहमत शरीफ है। हम